a fashion. Violence is a passion. Violence is a wake-up call for the destruction. Violence is a fashion. Violence is a passion. Violence is a wake-up call for the destruction. అన్నా పెద్దంతలు గుడితో రాపన్నా కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోదాం. అన్న దీంట్లో వద్దన్న అచ్చి రాలేదు మార్తి లేదు కరెక్ట్ ఇల్లు కంటే రండి అమ్మా ఇంకా రాలేదా మేము కంగారు పడి వచ్చేస్తాడు. మర్చిన్నాడేనా ఏ మామిడి కొని తెచ్చారా ఇంత ఉండదురా టొప్పని పిలిచి కుప్పని పోతారా అంతేరా అక్కడికి వెళ్దామా ఆయన చంపుతాడా కింద చంపుతాడా నాకు తెలియదురా అన్నా నేను ఇస్తానే ఊరికే కూకొని మందు కొట్టక అన్నతో ఆటలేదురా గెలుద్దామనే. ఇంకా మీ అన్నయ్య రావట్లేదేంట్రా వస్తారా దారిలో ఉండే ఎందుకంటా వల్ల కాదురా.
ఎన్నిసార్లు చెప్పాను చూడరా నీ వల్లే నీ వల్లే నానా నానా మొత్తం వెతికాం చిన్న కనిపించలేదు. పోలీసులు కూడా సెర్చ్ చేస్తున్నారు. మనకి మనుషులు తిరుగుతున్నారు. దొరికితే వదలరు. నాకు భయంగా ఉందన్న. ఎక్కడికన్నా? మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఇదంతా ఫ్యాషన్ సార్. నా ఫ్యాషన్ వల్ల నా తమ్ముడు బలైపోకూడదు సార్. వదిలేస్తాను సార్. ఇదంతా వదిలేస్తాను సార్. మీరేం చేయమంటే చేస్తాను సార్. కానీ నాకు నా తమ్ముడు కావాలి సార్. బయట మానికి మనుషులు తిరుగుతున్నారు సార్. వాళ్ళు వదలరు సార్. నా తమ్ముడు దగ్గర చంపేస్తారు సార్. చిన్న పిల్లడు సార్. మర్డర్ని అంత నా వల్ల. చూడు మాణిక్యం, జరిగిందేదో జరిగిపోయింది. ఇక్కడ నేను తప్పుల గురించి మాట్లాడలేదు. మీరెలాగో బయటికి రారు. వాడు చిన్న కుర్రోడు, బయటికి రానివ్వండి. అట్లీస్ట్ వాడి లైఫ్ అన్నా బాగుపడనివ్వండి. కమిషనర్ సాబ్ మీరు ఇదిగో, ఈ మర్డర్కి నాకు ఏ సంబంధం లేదు. నాకు శ్రీను మీద ఎలాంటి ద్వేషం లేదు. ఇలాంటి కబర్లు చెప్పకు. నీ గురించి నాకు తెలుసు. కమిషనర్గా మాట్లాడలేదు నేను ఇక్కడ. మీరిద్దరూ కలిసి చిన్న పిల్లోడిని క్రిమినల్ని చేశారు. ఎవరు తప్పు చేశారో ముఖ్యం కాదు. బట్ అట్లీస్ట్ లెట్ హిమ్ లివ్. అన్నా వదిలేను. అడికేం తెలియదన్నా. ఇదంతా నా వల్ల జరిగిందన్న. ఇలా చేయాలనుకుంటే నన్ను చేయన్నా. కానీ మా తమ్ముడు వదిలేనా. నీ కాలు పట్టుకుంటాను ప్లీజ్. చిన్న పిల్లోడు. एक मिनट సార్. అన్నా సీనుగా తమ్ముడు దొరికినానా?
కమిషనర్ సార్, సీను నా తమ్ముడు అంటాడు. మీరు చెప్పినట్టే చేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే. ఓకేనా? మిగతా వాటి గురించి కంగారు పడకు, నేను చూసుకుంటాను. వెళ్ళు. ఇట్స్ ఓకే. సారీ. పర్లేదండి, వదిలి వచ్చి మనకి దొద్ద ఎక్కడికైనా వెళ్ళిపోతాం. సూట్ కేసు తేలేదు, పర్లేదా? ఏమరా చేయట్లేదురా. టీ తాగుదామా? పైసలు ఉన్నాయా? అన్నా, సీనుగా తమ్ముడు దొరికినానా? ఏసీ చంపేస్తాను లేదురా, ఊరు ఆడుకుంటున్నాను అంతే.
అమ్మ చెప్పే కత్తెత్తితే 3 నాట్లే. 1 2 నువ్వే 1 2 3. వద్దురా, మనకి ఆటలు వద్దు. ఆడితే నాలాగా బుద్ధికి చదువు. మీ అమ్మ చెప్పిన మాట విన్నా? శ్రీనుని చూసి మీరు జాలిపడద్దు. శ్రీను లైఫ్ ఇలా అయిపోయింది కాబట్టి సొసైటీ రక్షించబడింది. ఒకవేళ శ్రీను తన టార్గెట్లో సక్సెస్ అయి ఉంటే తర్వాత జరిగేది మీరు ఊహించవచ్చు. ఇలాంటి శ్రీనులు మన మధ్య ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు హింస అనేది కార్పొరేట్ స్థాయి బిజినెస్ అయిపోయింది. అన్ని బిజినెస్లు హింసతో లింక్ అవుతున్నాయి. ఇక్కడ భయాన్ని మార్కెట్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు యూత్ దానికి అట్రాక్ట్ అవ్వడం సహజం. ప్రతి మనిషిలోనూ జంతు ప్రవృత్తి దాగి ఉంటుంది. అది అణిచివేతకు గురి చేయబడినప్పుడే సొసైటీ బాగుంటుంది. ఓకే మనం బట్ వన్ థింగ్, మన వాడికి తెలియకుండా ఆ అమ్మాయిని వాడి ముందు కూర్చోబెట్టాడు. ఏంటి ఎమోషనా? కాదు, డెసిషన్. అరే పంది, అది నందిరా. వీళ్ళ అమ్మాయితో మాట్లాడు. సార్ కొంచెం కాళ్ళు అప్పుడు పెట్టుకుంటారా? తగులుతుంది కాళ్ళు. నేనెవరు ఎరికేనా? సత్య సనత్నరి సత్య ఎరికేనా? మాణిక్యం ఒట్టు మాణిక్యం ఎరికేనా? సీను సీనన్న అదేంటది? పెద్దం తెలియదు. వాళ్ళందరూ నా కింద పని చేస్తారు. మూసుకొని సినిమా చూడబే. సరే ఓకే. ఏంటి మీ అమ్మకు దీనికోసం ఇంత మళ్ళీ బారా ఏంటి మామా చెప్పేసావా? అబ్బాయి ఏం లేదురా, వయసులో పెద్దోడిని, ఆఫీసులో మేనేజర్ని, ఇలాంటి విషయాలు ఆ అమ్మాయితో గుళ్ళో డీల్ చేయటం బాగుంటుంది. ఇంటి దగ్గర బయలుదేరడం